మహారాష్ట్రలో వివిధ కార్పొరేషన్ల వారీగా చూసినా కూడా భారతీయ జనతా పార్టీ విజయం ఖాయమైపోయింది. చాలా చోట్ల నాసిక్లో 122 కార్పొరేటర్ సీట్లకు గాను బీజేపీ 71 గెలుచుకుంది. అక్కడ ఈ మహావికాస్ అఘాడి 19, మిగతా ఇద్దరు శరద్ పవార్ల పార్టీ వీళ్ళంతా కలిపి అతి తక్కువ సాధించినటువంటి నేపథ్యంలో బీజేపీ సొంతమైంది. పూణే చూస్తే బీజేపీ 117, అక్కడ 165కు గాను ఎన్సీపీ 20 మాత్రమే. నాసిక్లో బీజేపీ 71, మహావికాస్ అఘాడి 19, శివసేన ప్లస్ ఎన్సీపీ 31, ఇతరులు 1. ఇట్లాగా ఓవరాల్గా చూసుకుంటే వరుసగా గెలుపులు అన్నటువంటిది సాధ్యమవుతోంది. పూణేలో 165లోనే 154 ఇప్పటిదాకా అందుతున్న సమాచారంలో బీజేపీ 117 2/3 కొట్టేసింది. ఎన్సీపీ 20 మాత్రమే సాధించినటువంటి పరిస్థితి అయితే ఉంది. తద్వారా అక్కడ భారతీయ జనతా పార్టీ ఫుల్ ప్లెడ్జ్డ్గా మేయర్ పీఠాన్ని సాధించుకోవడం అన్నటువంటిది కన్ఫామ్ అయిపోయింది. మరొకవైపు విజయం అన్నటువంటిది క్లియర్ అయిపోయింది. ఇటు కాంగ్రెస్ పార్టీ 17కు పరిమితం కావడం, ఎన్సీపీకి సంబంధించినటువంటి శరద్ పవార్, అజిత్ పవార్ కలిపి 20 కావడంతో అక్కడ ఎదురు దెబ్బ తగిలింది. నాసిక్లో వచ్చే 122కి 122 వచ్చేసిన బీజేపీనే 71, మహావికాస్ అఘాడి ప్లస్ మహాగఠబంధన్ కలిపి 19, శివసేన ఎన్సీపీ 39. అక్కడ విజయం అన్నటువంటిది భారతీయ జనతా పార్టీ అధికారిక హస్తగతం అయినటువంటి పరిస్థితి. లేకపోతే నాగపూర్ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్, అక్కడ బీజేపీ 104, 151 గాను 104 2/3 వచ్చేసినట్టయింది. కాంగ్రెస్ 33కి పరిమితమైంది. శివసేన యూబీటీ కలిపి అతి పరిమితమైనటువంటి పరిస్థితి మాత్రమే సాధించడం అన్నటువంటిది అనూహ్యమైనటువంటి పరిణామం. నాగపూర్లో ఒకప్పుడు కాంగ్రెస్ డామినేటెడ్గా ఉండేది. ఇదివరకు ఒక చర్చ కూడా నడిచేది, ఆర్ఎస్ఎస్ ఏరియాలో మా కాంగ్రెస్ గెలుస్తుంది అన్నటువంటి. ఇప్పుడు అక్కడ కాస్త దెబ్బతిన్నది. శివసేన 6, వీబీఏ 4, టోటల్గా ఈ గఠబంధన్ అంతా కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి అక్కడ చోటు చేసుకుంది. నాగపూర్కి సంబంధించినంత వరకు 151లో కాంగ్రెస్ 33 గెలుచుకోవడమే గ్రేట్ అని ఫీల్ అవ్వాలి. 104 భారతీయ జనతా పార్టీ గెలుచుకున్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి రిజల్ట్. అయిపోతే థానేలో బీజేపీ 63, ఎన్సీపీ 4, ఈ మహాగఠబంధన్ లేకపోతే ఈ మహావికాస్ అఘాడి 6 సీట్లకి పరిమితమైనటువంటి పరిస్థితి. ఓవరాల్గా అక్కడ దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు శంభోజీనగర్లో బీజేపీ 58, శివసేన 12 గెలుచుకుంది. ఇది మరొక కీలకమైనటువంటి పరిణామం. ఓవరాల్గా చూస్తే అన్ని నగరాల్లో దాదాపు 29 కార్పొరేషన్స్లో 26 కార్పొరేషన్స్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుండటం అన్నటువంటిది మహారాష్ట్రలో కీలకమైనటువంటి పరిణామం.